गुरुभ्यो नमः श्री महागणाधिपति नमः श्री सरस्वती नमः समर्थ सद्गुरु साईनाथ महाराज की जय రామాయణం చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో ఉన్నాం. ఇందులో కూడా 6 సర్గలు పూర్తి చేసి 7వ సర్గలో 35వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 36 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. మాలి గురించి చెప్పుకున్నాం కదా. మాలి దేహాన్ని సమీపించిన విష్ణు వదిలిన బాణాలు సర్పాలు అమృతాన్ని తాగినట్లుగా అవి వాడి రక్తాన్ని తాగినాయని చెప్పుకున్నాం నిన్న ఆఖరి శ్లోకంలో. మాలినం విముఖం కృత్వా శంఖచక్రగదాధర మాలిమౌలిం ధ్వజం చావం వాజనశ్చాప్యపాతయేత్. శంఖ చక్ర గదలు ధరించిన మహావిష్ణువు మాలిని యుద్ధ విముఖుణ్ణిగా చేసి అతడి కిరీటాన్ని, ధ్వజాన్ని, ధనస్సుని, గుర్రాలని పడగొట్టాడు. విరధస్తు గదాం గృహ్య మాలి నక్తచ్చరోత్తమ ఆపుప్లువే గదా పాణిర్గర్యగ్రాదివ కేసరి. అప్పుడు వాడు గద ధరించి కిందకు దూకాడు. అంతే కదా. వాడి రథం ఇరిగిపోయింది, గుర్రాలను పడగొట్టాడు. కాబట్టి కిందకి దిగి సింహంలాగా గదతో దూకాడు విష్ణు మీదకి. గతయా గరుడాసేనమీశానమివ చాంతక లలాట దేశేభ్యహనద్వస్త్రే వజ్రేణి వయదాచలం. గదతో ఇంద్రుడు ఏ విధంగా వజ్రాయుధం చేత పర్వతాన్ని కొడతాడు అలా కొట్టాడు మాలి గదతో విష్ణువుని. గదయాభీతస్తేన మాలినాగరుడో భృశం రణాత్ పరాంగుఖం దేవం కృతవాన్ వేదనాతుర. ఆ తర్వాత మహావిష్ణువు యుద్ధము నుండి వెనక్కకు మరలిపోయేటట్టుగా చేశాట. పరాంగుఖే కృతే దేవే మాలిన గరుడీనవై ఉదతిష్టన్ మహాన్ శబ్దో రక్షసాం అభినద్ధతాం. మాలి ముందుగా గరుత్మంతుడిని కొట్టాడు. మరి గరుత్మంతుడు అంటే ఆయన యొక్క సారథి కదా, అంతే కదా, ఆయన మోసుకుని వచ్చినవాడు. ఆ దెబ్బకి అది బాధపడుతుంటే విష్ణువు పరాంగుడు అయ్యాడనమాట. రాక్షసులు అప్పుడు చాలా హర్షించారు, పెద్దగా గర్జించారు. రక్షసామృవతాన్ రామం శ్రుత్వా హరిహయానుజ తిరియగాస్తాయ సంకృద్ధ పక్షీసే భగవాన్ హరి పరాంగుఖో వ్యుత్సర్జ మాలే చక్రం జిగాంశయ. ఇంద్రుని తమ్ముడైన మహావిష్ణువు అంటే ఉపేంద్రుడు అంటాం కదా. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి తమ్ముడు అనమాట. అదితికి పుట్టిన వాళ్ళలో ఇంద్రుడు ప్రథముడైతే విష్ణువు అతని తమ్ముడుగా పుడతాడు. విష్ణు అంశతో నారాయణుడు కదా. కాబట్టి ఆయన ఆ గర్జనలు విన్నాడు. ఎవరు? రాక్షసులు చేసే సింహగర్జనలు విష్ణుమూర్తి విని గరుత్మంతుడి మీద అడ్డంగా కూర్చొని మాలిని చంపడం కోసం వెనకకి తిరిగి ఉండే చక్రం విసిరాట. అడ్డంగా వెనక్కి తిరిగి కూర్చొని చక్రం విసిరాట. తత్సూర్యమండల ఆభాసం స్వభాష భానయర్ణ కాలచక్ర నిబంచక్రం మాలేశీర్చంపాతయేత్. ఆ చక్రం మాలి శిరస్సుని పడగొట్టింది. రేపు మనం 43వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణ సాయి కృష్ణ అర్పణమస్తు.